అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లాక్స్ ప్రాపర్టీస్. మన జీవితంలో తీసుకునే అత్యంత పెద్ద ఫైనాన్షియల్ డిసిషన్ ఒక సొంత ఇల్లు లేదా ప్లాట్ కొనడం. కానీ చాలామంది కేవలం డౌన్ పేమెంట్ మరియు నెలవారీ ఈఎంఐ మాత్రమే లెక్కలు వేసుకుని ఇల్లు కొనేస్తుంటారు. తీరా ఇల్లు కొన్నాక వచ్చే కొన్ని హిడెన్ కాస్ట్స్ చూసి షాక్ అవుతుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మోసపోకుండా ఉండాలన్నా, సరైన ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టి కోటీశ్వరులవ్వాలన్నా ప్రతి సామాన్యుడు తెలుసుకోవాల్సిన 4 మోస్ట్ ఇంపార్టెంట్ విషయాల గురించి ఈరోజు వీడియోలో ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంటి యాజమాన్యంలో దాగి ఉన్న అసలు ఖర్చులు. మొదటిది, ద ట్రూ కాస్ట్ ఆఫ్ హోమ్ ఓనర్షిప్. చాలామంది ఇల్లు కొనేటప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ ఖర్చులనే చూస్తారు. కానీ ప్రాపర్టీ విలువలో 2% నుండి 5% వరకు క్లోజింగ్ కాస్ట్స్ రూపంలో అదనంగా ఖర్చవుతాయి. ఇందులో లీగల్ ఫీజులు, డాక్యుమెంటేషన్ మరియు అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయి. ఇవి కాకుండా హోమ్ ఇన్స్పెక్షన్ ఫీజులు ఉంటాయి. ఇక ఇల్లు కొన్నాక ప్రతి సంవత్సరం ఇంటి టోటల్ వాల్యూలో కనీసం 1% అమౌంట్ను రిపేర్లు మరియు మెయింటెనెన్స్ కోసం పక్కన పెట్టాలి. దీనిని 1% మెయింటెనెన్స్ రూల్ అంటారు. అంటే 50 లక్షల ఇల్లు కొంటే ఏటా కనీసం 50,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం రెడీగా ఉంచుకోవాలి. స్మార్ట్ హోమ్స్ అండ్ ఏఐ టెక్నాలజీ. రెండవది, ప్రాప్టెక్ అండ్ స్మార్ట్ హోమ్స్. టెక్నాలజీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని మార్చేస్తోంది. ఇప్పుడు ఇల్లు కొనేవారు ఏఐ టూల్స్ ద్వారా ఏ ఏరియాలో రేట్లు పెరుగుతాయో ముందే అంచనా వేస్తున్నారు. అలాగే ఇళ్లలో ఐఓటీ మరియు స్మార్ట్ థర్మోస్టాట్స్, స్మార్ట్ లైటింగ్ వాడడం వల్ల నెలవారీ కరెంట్ బిల్లుల్లో 10% నుండి 15% వరకు ఆదా అవుతోంది. దీనివల్ల భవిష్యత్తులో స్మార్ట్ హోమ్స్ ఉన్న ప్రాపర్టీలకి ఎక్కువ రీసేల్ వాల్యూ ఉంటుంది. అంతేకాదు, మీరు ఎక్కడో దూరంగా ఉన్నా సరే విఆర్, వర్చువల్ రియాలిటీ ద్వారా ఇంటిని రెంట్కు తీసుకోకముందే లేదా కొనకముందే 3Dలో టూర్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 7% రూల్. మూడవది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ అండ్ వెల్త్ బిల్డింగ్. రియల్ ఎస్టేట్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకునే వారికి ఇన్వెస్టర్లు వాడే ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది. అది 7% రూల్, ద 7% రూల్. మీరు కొని కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ ప్రాపర్టీ యొక్క సంవత్సరపు మొత్తం అద్దె ఆదాయం, యాన్యువల్ రెంటల్ ఇన్కమ్, ఆ ప్రాపర్టీకున్న ధరలు కనీసం 7% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఉదాహరణకు, మీరు ఒక ఆస్తిని 20 లక్షలకు కొంటే దాని ద్వారా సంవత్సరానికి కనీసం 1.4 లక్షల అద్దె, అంటే నెలకు దాదాపు 11,500 రూపాయలకు పైగా రావాలి. అప్పుడే అది మంచి రిటర్న్స్ ఇచ్చి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుతుంది. లీగల్ డాక్యుమెంట్స్ అండ్ డ్యూ డిలిజెన్స్. చివరిది మరియు అత్యంత కీలకమైనది, ప్రాపర్టీ డ్యూ డిలిజెన్స్. డబ్బులిచ్చే ముందు ప్రాపర్టీకి లీగల్గా ఎలాంటి లిటిగేషన్స్ లేవని నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా టైటిల్ ఇన్సూరెన్స్ మరియు క్లియర్ లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే లోకల్ జోనింగ్ లాస్ తెలుసుకోవాలి. మీరు ఇల్లు కట్టుకుందామని కొన్న ల్యాండ్ పొరపాటున ఇండస్ట్రియల్ జోన్లోనో లేదా గ్రీన్ బెల్ట్ జోన్లోనో ఉంటే భవిష్యత్తులో పర్మిషన్లు రావు. అందుకే ప్రాపర్టీ యొక్క హయ్యెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ ఏంటో లీగల్గా తెలుసుకున్నాకే అడుగు ముందుకు వెయ్యాలి. చూశారుగా, ఇల్లు లేదా స్థలం కొనేటప్పుడు ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే మీ కష్టార్జితం ఎప్పటికీ వృధా కాదు. వైజాగ్ మరియు చుట్టుపక్కల పరిసరాల్లో 100% లీగల్ క్లియరెన్స్, పక్కా వాస్తు మరియు బ్యాంక్ లోన్ సదుపాయం ఉన్న బెస్ట్ ప్రాపర్టీల వివరాల కోసం స్క్రీన్పై ఉన్న నా నంబర్కు కాల్ లేదా వాట్సాప్ చేయండి. రియల్ ఎస్టేట్ గురించిన ఇలాంటి మరెన్నో జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.